వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని చేతి వృత్తిదారుల సమైక్య నియోజకవర్గ కార్యదర్శి శ్రీరాములు ఆధ్వర్యంలో తాడిపత్రి పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ ప్రోగ్రామ్ కి పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం తిరుగుబాటు చేసి తెలంగాణలో సాయుధ పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన వీర వనిత చాకలి ఐలమ్మ ఆమె వర్ధంతి సందర్భంగా ఈ రోజు తాడిపత్రి పట్టణంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. పాల్గొన్న వారు నాగేంద్ర, రాంగనాథ్, గురునాథ్, గురుప్రసాద్, సుబ్రహ్మణ్యం, ఓబులేసు, వీరనారాయణ, తిరుపాల్, రంగనాథ్, యు రామాంజీ, అబ్రహం, సీనన్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా తాడపత్రి పట్టణంలో మరి రైతులంతా ఈరోజు శ్రీరాములు, గురునాథ, మరి సుబ్రహ్మణ్యము, వీరనారాయణ, రంగనాథ మంత్రులు వచ్చి ఇక్కడ తాడపత్రి పట్టణంలో గాంధీ విగ్రహం దగ్గర ఐలమ్మ వర్ధంతి జరపడం జరిగింది. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీగా పాల్గొనడం జరిగింది. నేను కూడా ముఖ్యంగా ఏమంటే ఆయన చరిత్ర చెప్పాలంటే కన్నా చాలా గొప్ప చరిత్ర. వరంగల్ జిల్లా ఆలమూరు ప్రాంతంలో ఒక గ్రామంలో పుట్టి ఆమె పుట్టుబుట్టి చేసుకుంటూ ఒక 4 బిడ్డలు జన్మనిచ్చి ఆ పుట్టుబుట్టి చేసుకుంటూ ఐలమ్మ బతుకుతూ ఉంటే మరి కొంతమంది పెత్తందారులు అక్కడ కాస్త అంతంత భూమి ఇమ్మకుంటే భూమి చేసుకుంటా ఉంటే మరి ఆ పండించిన పంటను కూడా ఆ దొరలు ఉంచుకొని ఎమ్మను చిత్తరించలు పెట్టి ఆ రకంగా ఎమ్మను ఇబ్బంది పెట్టడం జరిగిన పోరాటంలో ఎమ్మ చాకలి ఐలమ్మ గారు పెత్తందారులకు వ్యతిరేకంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీని సాగరించి కమ్యూనిస్ట్ పార్టీలో చేరి పేద బడుగు బలిగిన వర్గాల కోసం అమలు చేసిన ఐలమ్మ ఈరోజు ఆమె చరిత్ర గొప్ప చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా అలాంటి మహిళలు ముందుకు రావాలి, ఎంతోమంది పేదలకు అండగా ఉండాలని చెప్పి అలాంటి కులంలో పుట్టి గొప్ప చరిత్ర సృష్టించింది ఐలమ్మ గారు అని చెప్పి ఆమెకు వర్ధంతి సందర్భంగా ఈ కులవాది వందనాలు జరుపుతూ తెలియజేస్తూ ఉంటాం.